సంపంగి అంటే నెంబర్ 1 ట్రస్ట్ అండి. ఈ రోజు మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 60,000తో మొదలు పెట్టడం జరిగింది. 60,000 దగ్గర నుంచి ఈ రోజు 500+ ఎకరాస్ రావడానికి కారణం ఏంటంటే మార్కెట్ లో మాకున్న ట్రస్ట్. అంటే సంపంగి ఏది చెప్పినా చేస్తుంది అనేది ఒక బిలీఫ్ వచ్చేసింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మేము ఎంచుకున్న కాన్సెప్ట్. మీరు ఇందాక ఒక మనం మాట్లాడుకునే సందర్భాలలో మీరు ఒకటి అడగడం జరిగింది, ఏది ఎర్రచందనం, శ్రీగంధం ఇవన్నీ అన్నారు. సో అందులో ఎంతమంది సక్సెస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో మాకు తెలియదు. బట్ ఈ డేట్స్ లో మేము ఆల్రెడీ సక్సెస్ అయ్యాం. 2 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. తమిళనాడులో కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఇలా ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది. ఇలా మా సంపంగిని ఎందుకు రావాలి అన్నప్పుడు మెయిన్ థింగ్ కాన్సెప్ట్. రెండోది వచ్చేసి మేము వాడే టెక్నాలజీస్. ఇలా పురాతన కాల అగ్రికల్చర్ ఎలా ఉంటుంది, ఆ టైంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది అని తీసుకొచ్చి దానికి ఒక పలు రకాలైన ఒక 9 రకాల టెక్నాలజీస్ని వాడి మనం వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఒక బుక్లో మీరు చదివే ఉంటారు, ఇక్కడ రైతే రాజు అంటారు. మా సంపంగిని నమ్ముకొని మమ్మల్ని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 100% రైతును రాజు చేస్తాం మేము. ఎందుకంటే మా వాడే టెక్నాలజీస్ ఎలా అంటే రిమోట్ సెన్సింగ్ కానీ, GPS కానీ, GIS కానీ, సో మేము టిష్యూ కల్చర్ ప్లాన్స్ కావచ్చు, మాన్యువల్ పాలినేషన్, సో ఇలాంటివి చేసుకొని మొత్తం కూడా డ్రోన్ సర్వేలెన్సెస్ ఇవన్నీ వాడి చేస్తూ ఉంటాం. సో ఈ సంపంగి అంటే యూనిక్ కాన్సెప్ట్ అండి. యూఆర్ ది పైనీర్స్ ఆఫ్ డేట్స్ కల్టివేషన్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఎవరు డేట్స్ చేయలేదు, మేము చేస్తాం, మేము ఇంట్రడ్యూస్ చేసాము. కాబట్టి ఈ డేట్స్ పరంగా మేము పైనీర్స్ కాబట్టి ఈ కాన్సెప్ట్ పరంగా మాకు అనుభవం ఉంది. అంటే పంట ఎలా పండించాలో మాకు తెలుసు, ఎవరికి అమ్మాలో తెలుసు, సో ఎంతకు అమ్మాలో తెలుసు, ఒక ఎవరైతే మా దగ్గర ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఎలా లాభం తీసుకురావాలో కూడా మాకు క్లారిటీ ఉంటుంది. అందువల్ల సంపంగిని మీరు ట్రస్ట్ చేయాలి. సో సంపంగి వాడే టెక్నాలజీని ట్రస్ట్ చేయాలి. సంపంగి తీసుకున్న కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్ని ట్రస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ ఎలా ఇస్తాం అన్నది కూడా మేము క్లియర్ చూపిస్తాం. ఇట్స్ నాట్ లైక్ అంటే గాల్లో మెడల్ కట్టాం మేము. అంటే ప్రాక్టికల్గా, అంటే గ్రౌండ్ రియాలిటీలో ఒక ఇన్వెస్టర్కి మా దగ్గర పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుడికి ఎంత ఇస్తామన్నది ఆన్ పేపర్ క్లియర్ రాసి ఒక 4th year నుంచి ఒక 9th year వరకు, ఒక 9th year నుంచి ఒక 15th year వరకు స్పష్టంగా క్లియర్ చూపిస్తాం అన్నట్టు. సో ఇంకా ఫైనల్ గా వై సంపంగి అంటే ఏం చెప్తారు?